జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, అంతా ఒక కలలా భ్రమలా జరిగిపోయింది. నా ఇష్టాలతో సంబంధం లేకుండా కుటుంబం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తప్పని తెలిసినా ముందడుగు వేశాను. జీవితం ఒక ముళ్ళ బాటలా తయారవుతుందని తెలిసినా అజయ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నా అదృష్టం బాగుండి రుద్రగారు అజయ్ కుట్రని బయటపెట్టారు. ఆ పెళ్లి ఆగిపోయేలా చేశారు. అంతా నీ దీవెళ్ల వల్ల నాకు మంచి జరిగిందమ్మా. ఒక ఎత్తు పళ్ళల రోడ్లో ఒక ఎగుడు దిగుడు ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. అది కూడా సరిచేసి తీరుతాను. నేను అజయ్ని పెళ్లి చేసుకోవడం రుద్రగారికి మొదటి నుండి ఇష్టం లేదమ్మా. అలాంటివాడు నాకు సెట్ కాడని నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. నీకు తోడుగా, నీకు నీడగా, నీ చెయ్యి పట్టుకుని నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడు నీతో ఉండాలి. నేను ఏ దారిలో వెళ్లాలో, ఎలాంటి వాణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించాలో రుద్రగారు ఎప్పటికప్పుడు నాకు నిర్దేశిస్తూనే ఉన్నారు. ఏ మనిషితో అయితే ఇన్నాళ్ళు గొడవ పడుతూ వచ్చానో ఆ మనిషే నా భవిష్యత్తుని కాపాడారు. ఏదెందుకు జరుగుతుందో తెలీదు, కానీ అంతా మంచిగా జరిగింది. అన్నింటికంటే నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే మన కుటుంబం కూడా అజయ్ దుర్బుద్ధిని, రుద్రగారి గొప్పతనాన్ని గుర్తించారు. ఏంటమ్మా ఈశ్వరి, ఇది తీగ తెగిపోద్దేమో అన్నంత వరకు తీసుకొచ్చి టక్కున డబ్బులు వేయించేశావు. పోనీలే, చేజారిపోతుంది అనుకున్న డబ్బు చేతికొచ్చింది. వీర్రాజు బాబాయ్ డబ్బు రాకుండా వచ్చాయని చెప్పేటంత గొప్పవాడైతే కాదు. అలాంటప్పుడు ఆ 30 లక్షల రూపాయలు నా కోసం వీర్రాజు బాబాయ్కి ఎవరు పంపించుంటారు? నాకంత పెద్ద సాయం చేయాలన్న ఆలోచన ఎవరికొచ్చుంటుంది? బహుశా ఇది కూడా రుద్రగారే అయి ఉంటారా? అజయ్ గురించి నిజాలు ఎలా తెలుసుకున్నారో వీర్రాజు బాబాయ్కి నేనున్న అప్పు గురించి కూడా తెలుసుకొని ఆ డబ్బిచ్చేసుంటారా? అవును, ఇంకెవరికీ అంత అవసరం లేదు. ఖచ్చితంగా రుద్రగారే అయి ఉంటారు. రుద్రగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఫోన్లో సింపుల్గా థ్యాంక్స్ చెప్పేస్తే ఏం బాగుంటుంది? రేపు వెళ్ళి నేరుగా థ్యాంక్స్ చెప్దాం. ఆయన ఇచ్చిన 30 లక్షలు ఏదో ఒక విధంగా వాయిదాల పద్ధతిలో తీర్చేస్తానని చెప్పాలి. ముఖ్యంగా రాజేశ్వరి విలాస్ ఆగిపోకుండా రుద్రగారు హెల్ప్ చేశారు. ఖచ్చితంగా ఆ విషయంలో రుద్రగారికి థ్యాంక్స్ చెప్పాలి. రుద్ర, ఈశ్వరి వజ్రాయుధం కాదు, అంతకు మించిన బ్రహ్మాస్త్రం. తన్నెలా మర్చిపోయారు? ఈశ్వర్య లేదమ్మా. ఆ రేంజ్ కాంపిటీషన్లోకి ఈశ్వర్ని పంపించి నేను రిస్క్ తీసుకోలేను. నో, రిస్క్ ఫ్రీ అవ్వాలంటే ఈశ్వరినే పంపాలి. సమయానికి నాకు గుర్తు రాకపోవటం మై బ్యాడ్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ చెప్పేది నిజం రుద్ర. ఈశ్వరి మన చేతుల్లో ఉన్న ఒక పదునైన అస్త్రం. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి కాంపిటీషన్కి ఈశ్వరిని పంపిస్తే అది మనం తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం అవుతుంది.
ఓహో, ఆల్ ఇండియన్ హోటల్ కాంపిటీషన్కి ఈశ్వరుని పంపిద్దామని ప్లాన్ చేస్తున్నారా? కానీ ఇంత పెద్ద కాంపిటీషన్కి ఈశ్వర్ని పంపిస్తే ఈశ్వరి అద్భుతంగా వంట చేస్తుందని నువ్వు నిర్వహించిన సూపర్ షెఫ్ కాంపిటీషన్లో ఒక రౌండ్లో నువ్వే ఒప్పుకున్నావు. నువ్వు నిర్వహించిన ఆ కాంపిటీషన్లో ఎంతోమంది ది బెస్ట్ షెఫ్లని దాటుకుని టైటిల్ని గెలుచుకున్న అమ్మాయి ఈశ్వరి. తనే మన కంటెస్టెంట్గా వెళ్ళడం కరెక్ట్ అని నాకు నమ్మకం కలుగుతోంది. తన వల్లే యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ మొదటి స్థానం మునుముందుకు సాగుతుందని నాకు అనిపిస్తోంది. రుద్ర, ఈశ్వరి ఒక మామూలు అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. కానీ తను రంగంలోకి దిగిందంటే, వంట చేయటం మొదలు పెట్టింది అంటే నలభీముని సైతం గుర్తుకు చేస్తుంది. తనని మన హోటల్స్ తరపున కంటెస్టెంట్గా అనౌన్స్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే అమ్మా. ఓకే నిఖిల్. కానీ ఈ విషయం గురించి వాళ్ళింట్లో చెప్తే ఒప్పుకుంటారా? ఈశ్వరిని ముందు మన హోటల్స్లో చీఫ్ కుక్గా అపాయింట్ చేయండి. ఈరోజు జాయిన్ చేసుకుని 2 రోజుల్లో జరగబోయే కాంపిటీషన్కి తన్ని పంపిస్తే తను ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఈశ్వరి దృష్టిలో గాని తన కుటుంబం దృష్టిలో గాని ఒక మంచి వ్యక్తిత్వం గల అబ్బాయివి. నువ్వడిగితే కాదని కుదరదని వాళ్ళు అనలేరు రుద్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.